నుంచి ఇప్పుడు నాన్నకు ప్రేమతో చిత్రం గురించి. ఈ సినిమా కథ గురించి దయచేసి అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండి వినండి. ఎందుకంటే నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ 25వ చిత్రము లేకపోతే మేము ఆసామాసిగా తీసేసిన చిత్రం కాదండి. నాన్నకు ప్రేమతో జీవితం, నాన్నకు ప్రేమతో కథ సుక్కు జీవితం. ఇందులో మీరు ఎన్టీఆర్ని చూడరు, ఇందులో మీరు సుకుమార్ని చూస్తారు. ఇందులో మీరు రాజేంద్ర ప్రసాద్ గారిని చూడరు, ఇందులో సుకుమార్ గారి నాన్నగారిని చూస్తారు. ఎందుకంటే ఈ చిత్రం కథ పుట్టింది సుకుమార్ గారి నాన్నగారు కొన ఊపిరిలో ఉండగా పుట్టింది. ఈ కథ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చిత్రంగా తీయాలి కాబట్టి, మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్ చేయాలి కాబట్టి రకరకాలుగా మార్చుండొచ్చండి. కానీ ఆఖరిగా ఈ సినిమాలో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇది సుకుమార్ గారి నాన్నగారి కథ. నాకు ఎప్పుడైతే కథ చెప్పారో నాకు భయంగా ఉండింది. ఎందుకంటే నాకు ఇప్పుడు మా నాన్నకి ఏదైనా అయిపోతుందంటే నేను ఊహించుకోలేను. అంటే 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 ఇంకా ఇంకా నాకు నేను ఉండను, అసలు మనిషిని ఇలా ఉండలేను. బట్ అలాంటిది వాళ్ళ నాన్నగారికి ఆయనకున్న బాధని దిగమింగుకొని వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్గా ఒక కథ రాశాడంటే ఆ మనిషి గొప్పతనం ఎంతో అర్థమవుతుంది. ఇట్లాంటి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ పుట్టడండి. ఆయన తర్వాత సుకుమార్ గారు ఎప్పుడు కథ రాయలేరండి, సుకుమార్ గారు జీవితాన్ని రాస్తారు. ఆయన రాసే ప్రతి కథలో, ఆయన రాసే ప్రతి డైలాగ్ వెనకాల ఎంతో అర్థం ఉంటుంది. అన్నీ మనకి చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన జీవితంలో జరిగిన ఏ సంఘటన నుంచి అయినా అది తీసుకొని ఆయన కథ రూపంలో కానీ ఒక డైలాగ్ రూపంలో కానీ తీర్చిదిద్దుతారు. అలా పుట్టిందే మా నాన్నకు ప్రేమతో. థ్యాంక్స్ అలాట్ సార్. ఇలాంటి ఒక గొప్ప చిత్రం, ఒక గొప్ప కథ నా 25వ చిత్రంగా రావడం నిజంగా 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 నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. తర్వాత దేవిశ్రీ ప్రసాద్. నాకు ఇందాక నుంచి దేవి గారి గురించి అందరూ మాట్లాడుతాం, కానీ అందరూ ఏంటో నాకు దేవి ఈ సినిమా కోసం తను చేసిన సాక్రిఫైస్ ఏంటో ఎవరికి ఇంకా నాకు తెలిసి అర్థమవుతున్నట్లేదు. నా దగ్గర ఒక మెసేజ్ ఉంది, నాకైనా మెసేజ్ పంపించాడు. తలైవా, నేను స్పెయిన్లో ఉండగా వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. అప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే పాప అతను హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాడు. మెసేజ్ పెట్టాను, ఇలా ట్రై చేశాను ఫోన్ చేయడానికి. ఐ కెన్ అండర్స్టాండ్, మీరు బాధల్లో ఉన్నారు, మీకు ఫోన్ చేసి ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని మెసేజ్ పెట్టాను. నేను మెసేజ్ పెట్టిన 2వ రోజు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్, లవ్ యూ తలైవా, కంప్లీటెడ్ ద రిచువల్స్ ఆఫ్ డాడ్ యెస్టర్డే, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మామ్, అంటే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మై డాడ్ ఇస్ మై గ్రేటెస్ట్ లవ్ అండ్ ఇన్స్పిరేషన్, మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ అండ్ నేను అత్యంతగా ప్రేమించే వ్యక్తి. ఈరోజు డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇనఫ్ అనే పాట రఘు దీక్షిత్తో పాడించాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ బీయింగ్ దేర్ ఫ్రమ్ మీ. హీ నెవర్ లైక్ మీ టు స్టాప్ వర్క్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. నాకు ఇది ఈ చప్పట్లో సరిపోవట్లేదండి. ఐ వాంట్ అ స్టాండింగ్ ఓవేషన్ టు దేవి. And thanks a lot, Devi. Devi, I'm really sorry if I'm actually making you cry, but I think Satchamurthy Garu is really with us here and he is there with you, blessing you always. I'm really sorry, Devi, for making you sad, but అలాగే అంటే మేమందరం నాన్న పిచ్చోళ్ళం అండి.
మా ఇంకో నాన్న పిచ్చోడు ఈ సినిమాలో ఇంకా ఉన్నాడండి. నా తర్వాత సుకుమార్ గారి తర్వాత దేవి గారి తర్వాత మా విజయ్ కే చక్రవర్తి గారు. ఇందాక అన్న చెప్తున్నప్పుడు ఆ లాస్ట్కి ఏదో పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది. అది చేసినప్పుడు ఐ మీన్ నాకు 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 నిజంగా మనుషులు ఇలా ఇంత రియలిస్టిక్గా ఎమోట్ అవుతారా నాకు అప్పుడే అనిపించింది. కెమెరా పట్టుకొని తను చేత్తో హ్యాండిల్ చేయాలి తను. నేను చేస్తున్నంతసేపు కెమెరా మనిషి ఇలా పట్టేసుకొని ఆడేస్తూ ఏడ్చేస్తున్నాడు ఆయన. అంత గొప్ప ఫాదర్ని లవ్ చేసే ఒక గొప్ప కెమెరామెన్ ఆయన. ఈ సినిమాలో విజయ్ చక్రవర్తి అనే వ్యక్తి ఎంత మాకు లండన్ షూటింగ్లో హెల్ప్ అయ్యాడో, ఎన్నెన్ని విధాలుగా హెల్ప్ అయ్యాడో రేపు మాకు తెలుసు. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరు కూడా తెలిసింది. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ డెడికేషన్ అండ్ యువర్ లవ్ ఫర్ ద ఫిలిం. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ రవి కానివ్వండి, మా ఎడిటర్ నవీన్ గారు కానివ్వండి, అందరూ వాళ్ళ ధోరణిలో ఈ సినిమాకి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ రకూల్ వాజ్ అ ఫెంటాస్టిక్ కో-స్టార్. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ వర్కింగ్ విత్ హర్. ఎవరినైనా మిగతా వాళ్ళ పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అండ్ జగపతి బాబు గారు, ఐ మీన్ నేను మామూలుగా ఇంకా మా రిలేషన్ ఏంటో చెప్పలేమండి. అండ్ హీజ్ ఎవ్రీథింగ్. హీజ్ అ బ్రదర్, హీజ్ అ ఫ్రెండ్, ఆయన నాకు అన్నయ్య, ఓ తమ్ముడు, ఓ నాన్న, ఓ చెల్లి, ఓ భార్య, ఓ బిడ్డ. అండ్ జగపతి బాబు గారు ఇస్ జస్ట్ నా హృదయానికి చాలా 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 క్లోజ్గా ఉండే మనిషి. ఒక గొప్ప నటుడు, ఒక గొప్ప స్టార్. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా చేసి ఈ సినిమాకి ప్రాణం పోసిన చాలా గొప్ప నటుడు అండి ఆయన. వితౌట్ జగపతి బాబు గారు ఐ డోంట్ థింక్ నాన్నకు ప్రేమతో వుడ్ బీ అ గ్రేట్ ఫిల్మ్ అట్ ఆల్. థ్యాంక్స్ అ లాట్ బాబు థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్. అలాగే ఈ సినిమాలో మా తండ్రి పాత్ర పోషిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారికి, గొప్ప నటుడు, ఒక గొప్ప డెడికేషన్ ఉన్న వ్యక్తి. ఈరోజు ఆయన ఉండుంటే బాగుండేది, చిన్న పనుండి ఆయన రాలేకపోయారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రసాద్ గారు బాగా 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 ఇష్టమైన వ్యక్తి, మా కుటుంబంలో ఒక వ్యక్తి. ఈ సినిమాకి ప్రసాద్ గారు ఎంత ముఖ్యమో, ఈ సినిమాకి ప్రసాద్ గారు ఎంత వెన్నుముక్కలాగా నిలబెట్టారో మా అందరికీ తెలుసు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ I'd like to thank Reliance. Savishis ji, thanks a lot for coming here. And ఇంకా నేను ఎవరిని మర్చిపోయానో ఏంటో కూడా తెలియట్లేదు, ఎందుకంటే చాలా ఎమోషనల్ రైడ్ ఇది. బట్ ఒక్కటి మాత్రం చెప్తాను, నాన్నకు ప్రేమతో 25వ చిత్రం లేదా ఒక సినిమా కాదు, నాన్నకు ప్రేమతో మన తండ్రులందరికీ, మన తల్లులందరికీ మేము ఇచ్చే నీరాజనం. ఆ నీరాజనాన్ని మాత్రం మీరందరూ చూసి మాకు వెన్నంటే ఉండి మీ ఆశీస్సులు ఎప్పుడు అందిస్తారని మీ అందరిని ఇంకోసారి కోరుకుంటూ, ఇందాక నాన్న చెప్పినట్టు అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంట్లో మీకోసం మీ తల్లిదండ్రులు వేచి చూస్తుంటారు. ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ తర్వాత మీరు వెళ్ళి చెప్పండి, అమ్మా నాన్న ప్రేమతో జాగ్రత్తగా ఇంటికి తిరిగి వచ్చానని మాత్రం చెప్పండి. మీ అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, జై ఎన్టీఆర్.